శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఎంజాయ్ చేస్తారు, నేను అది గ్యారంటీ ఇస్తున్నా. అండ్ చెప్తున్నా కదా 2026 సమ్మర్ బ్లాక్ బస్టర్ అయితే అని చెప్పుకోవచ్చు. గాయపడ్డ సింహమాన్ బెటర్ బ్రో అంటే దీని గురించి బ్రో సో అది మోసపోతాడు, హట్ అవుతాడు, దాని గురించే బాగా గాయపడ్డాడు మా అన్న అయితే. సో లిటరల్లీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ తరుణ్ భాస్కర్ సార్ అయితే కొత్త యాక్టింగ్తో మీరు చూడబోతున్నారు. సో తన కామెడీ టైమింగ్ కానీ అవన్నీ లిటరల్లీ ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది, బెటర్ హిట్. దానికి అన్నితో పోల్చుకుంటే చాలా బెటర్ హిట్. ఈవెంట్ జరిగినప్పుడు విశ్వరూపంలో 10 గెటప్లు చూపించాడు. అది ఓన్లీ పబ్లిసిటీ స్టంట్. మూవీలో కూడా ఉంది అన్ని గెటప్స్ ఉంటాయి. పబ్లిక్ అయితే గాయపడలేదు కదా, పబ్లిక్ అయితే ఎక్కడ గాయపడారు, లిటరల్ ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరితో చూడొచ్చు. అండ్ పార్ట్ 2 కూడా ఉంది, దానికి కూడా మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో పార్ట్ 2 తీయడం ఒక ఎత్తు అయితే దానికి లీడ్ ఇస్తాం కదా, సో దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తారు డైరెక్టర్ గారు అయితే. తన క్యారెక్టర్ హైలైట్ అసలు ఈ సినిమా మొత్తంలో. తన కామెడీ టైమింగ్ కానీ తన యాక్టింగ్ కానీ ఒక స్వాగ్ ఉంటుంది అన్న దగ్గర. చాలా అంటే చాలా బాగుంది, మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ బ్లాక్ బస్టర్, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో డైరెక్టర్ క్యాష్ ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ కొట్టుకోండి. అదే మెయిన్ క్యామియో, సూపర్ క్యామియో అంటే హైలైట్ క్యామియో అయింది. ఆయన రోల్ రివ్యూ చేయకూడదు వాటి చెప్పట్లేదు, కానీ ఆయన రోల్ అయితే హైలైట్ ప్లస్ రోల్ అయింది. ఆయన ఎప్పుడు నాకు తెలిసి ఇది చేయలేదు, ఇట్లాంటి రోల్ చేశారు. నేను ట్రంప్ను ఉద్దేశించుకొని కొన్ని సీన్స్ తీశారు కదా, రోల్ చేసి పారేసాడు. సో ట్రంప్ను ఉద్దేశించి కొన్ని సీన్స్ తీశారు కదా, మరి దీని గురించి ట్రంప్ ఏమన్నా కేసు పెడతారా? కేసు పెడితే తర్వాత చూసుకుందాం. నేను సినిమాలో హైలైట్ అంటే ఏం చెప్తారు? ట్రంప్ జేడీ చక్రవర్తి గారు ఎట్లా అనిపించింది క్యారెక్టర్? ఆయన వింటేజ్ జేడీ చక్రవర్తి గారిని అయితే చూడొచ్చు, ఫుల్ చూడొచ్చు. ఆయన చేసే యాక్షన్, ఆయన బ్రూటల్లోనే కామెడీ చేశారు. అది అబ్జర్వ్ చేస్తే మాత్రం ఈజీగా నవ్వుకోవచ్చు. ఎక్కువ యాక్షన్ ఉందా, కామెడీ ఉందా? యాక్షన్ ప్లస్ కామెడీ, నో రొమాన్స్. క్యారెక్టర్ ఎలా ఉంది? చిట్టి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కువ వేరే యాక్టింగ్ హైలైట్ అవుతుంది. మానస చౌదరి గారి గురించి ఓకే, బాగానే ఉంది. ఫైనల్ గా సినిమా అంటే అందరూ చూడొచ్చా? ఇంకా మెయిన్లీ యాక్టర్స్ ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. జేడీ చక్రవర్తి గారు ఉన్నారు, మళ్ళీ ఆయన హర్షవర్ధన్ గారు ఉన్నారు, అమృతం సీరియల్ ఆయన. మళ్ళీ అదే అందులో సర్వర్ ఉన్నారు కదా, అమృతం సీరియల్, ఆయన పేరు అంత ఐడియా లేదు, ఆయన ఉన్నారు. యాక్టింగ్ మరి చేశారు, ఎరగదీశారు. మరి తరుణ్ భాస్కర్ హీరోయిన్ తో ఏమైనా గాయపడ్డారా అక్కడ? తరుణ్ భాస్కర్ మానస చౌదరి గారితో గాయపడ్డారు. ఫెరియా అబ్దుల్లాతో గాయపడలేదు, కానీ మానస చౌదరి గారితో గాయపడ్డారు. ఓకే, వెల్కమ్. నేనైతే 4 ఇస్తావా.